హలో అండి. నేను మీకు ఈరోజు బీట్రూట్ తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఒక హాఫ్ కేజీ ఉంటుందండి. ఇది కొంచెం పెద్ద బీట్రూటే. వీడియోలో మీకు అలా కనిపిస్తుంది గానీ, ఈ హాఫ్ కేజీ బీట్రూట్‌ని నేను పీల్ చేసుకొని, ఇలా స్క్వేర్స్ లాగా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్‌గా. చూసారు కదా! పీల్ చేసిన తర్వాతే ఒకసారి బాగా వాష్ చేసుకునేయండండి. ఎందుకంటే ఉడకపెట్టిన తర్వాత ఆ వాటర్‌ని వేస్ట్ చేయొద్దు. సో, నేను పీల్ చేసిన తర్వాత బాగా వాష్ చేసుకొని, ఇలా స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని కుక్కర్‌లో యాడ్ చేసుకున్నానండి. తర్వాత నేను వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి, ఒక 1-2 విజిల్స్ పెట్టానండి. 1 విజిల్ అయినా సరిపోతుంది. నో ప్రాబ్లమ్. నేను వచ్చి ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాను. సో, 2 విజిల్స్ కూడా ఏం మెత్తగా అయిపోదు. అంతకన్నా ఎక్కువ వస్తే మెత్తగా అయిపోయి టేస్ట్ బావుండదు. సో, తర్వాత వచ్చి నేను ఒక కడాయిని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను. దానిలో నేను వచ్చి ఒక 1.5-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్‌ని కొంచెం వేడవనిద్దాం. తర్వాత దానిలో వచ్చి ఒక టీ స్పూన్ ఆవాలు యాడ్ చేశాను అండి. ఆవాలు కొంచెం వేగాక జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్, ఒక ఆనియన్ అనేది ఒక మీడియం సైజ్ యాడ్ చేసుకున్నాను అండి. పచ్చిమిర్చి ఒక 2, అలాగే కొంచెం కరివేపాకుని చాప్ చేసుకుని యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేద్దాము. ఉప్పు అనేది గల్లుప్పు కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం వాటర్‌తో వేసేస్తాం కాబట్టి మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదండీ! ఆ వాటర్‌ని వేస్ట్ చేయకుండా యాడ్ చేసేద్దాము. సో, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుదామండి. ఆనియన్స్, ఉప్పు, పసుపు వేస్తే త్వరగా మగ్గిపోతాయండి. సో, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాము. బీట్రూట్ అనేది హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలు తినను అని మారం చేస్తూ ఉంటారు. అలా పచ్చిది ఇవ్వకుండా ఇలా ఏదైనా టేస్టీగా చేసి ఇవ్వండి. సో, చూసారు కదండీ! నేను అలా ఉడకపెట్టుకున్న ముక్కల్ని వాటర్‌తో సహా ట్రాన్స్‌ఫర్ చేసుకునేసాను. సో, ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యే వరకు ఒకసారి ఉడకనిద్దాము. ఉప్పు అనేది నేను ముందుగా అసలు ఏమీ యాడ్ చేయలేదండి. జస్ట్ నార్మల్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలో యాడ్ చేసిన ఉప్పు అనేది ఈ వాటర్ ఇగిరేలోపు ఆ ముక్కలకి పడుతుంది అండి. అప్పుడు ఉప్పు మనకి ముక్క అనేది చప్పగా లేకుండా, అలా అని ఎక్కువ ఉప్పు లేకుండా కూడా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా అండి! వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయింది. సో, ఇప్పుడు వచ్చి నేను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, సారీ అండి, ఒక టీ స్పూన్, అలాగే కారం ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. కారం కూడా కొంచెం మీడియంగానే యాడ్ చేసుకోండి. ఎందుకంటే తాలింపుల్లోకి ఎక్కువ స్పైస్ అనేది అంతగా బాగుండదు. మీకు నచ్చితే మీరు కొంచెం స్పైస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నో ప్రాబ్లం. సో, ఇప్పుడు అంతా బాగా ఒకసారి కలుపుకుందామండి. మనం వేసిన కారం, ధనియాల పొడి ఆయిల్‌లో వేగనిద్దాము. ఫైనల్‌గా గరం మసాలా యాడ్ చేసుకుందామండి. తర్వాత వచ్చి కొంచెం కొరియాండర్‌ని తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఆ కొరియాండర్ యాడ్ చేస్తే చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఆ గ్రీన్ కలర్, ఆ రెడ్ కలర్ అబ్బబ్బా! చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అనమాట. చాలా బావుంది నాకైతే. అండ్ టేస్ట్ కూడా బీట్రూట్ తింటున్న ఎగుటు అనేది అనిపించదండి ఇలా కర్రీ చేసుకుంటే. సో, ఇప్పుడంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. అంతే అండి. ఎంతో సింపుల్, టేస్టీ అండ్ ఈజీ బీట్రూట్ ఫ్రై రెడీ. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్‌ని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి.
ఈ రెసిపీస్ అన్నిటిని ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.